రిజర్వేషన్లపై వేటు. దేశానికి రాహుల్ ప్రధాని అయితేనే రిజర్వేషన్లు ఉంటాయి. 2021లో జనగణమన ఎందుకు చేయలేదో మోదీ అమిత్ షా చెప్పాలి. మరి అంతకుముందు ఉన్న సోనియా గాంధీ కావచ్చు, మన్మోహన్ సింగ్ కావచ్చు, ఎందుకు చేయలేదో మీరు కూడా చెప్పాలి. మీరు దాటొచ్చిండ్రు కదా, మీరెందుకు చేయలే? వాళ్ళు చేయలే సన్యాసులు, మీరెందుకు చేయలే? అంతకుముందు మీరు సన్యాసులేనా? అదొకటి చెప్పాలి. మోదీ అమిత్ షా సింగరేణి ప్రైవేటీకరించే ఆలోచనలో ప్రధాని. తెలంగాణకు ఆయన ఇచ్చింది గాడిద గుడ్డు. 10 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి బీజేపీ చేసింది ఏమి లేదు కానీ నీ ఓటుకు నోటు కేసును మాత్రం భద్రంగా దాచిపెట్టిరు నేను జైలు లేకుండా. కవిత లిక్కర్ స్కామ్ అన్నారు కదా, లిక్కర్ స్కామ్ మొన్న జరిగిన దానికేమో తీసుకపోయి జైలు వేసిండు. నీకు సంబంధించిన ఓటుకు నోటు కేసును మాత్రం సందుగల భద్రంగా దాచిపెట్టిండు. దానికి సాక్ష్యాధారాలు లేవు కానీ నీ దానికైతే సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇంత సూట్ కేసులు పట్టుకొని ముద్దుగా పోయి అలా కూర్చున్నావు, అవి ఉన్నాయి. ఇక పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణను గెలిపించాను. వంశీకృష్ణ కథ ఏందో ఇక్కడ చూద్దు రాగురు జర. వంశీకృష్ణ రిజర్వేషన్లు అని మాట్లాడుతాడు కదా, రిజర్వేషన్లు ఉంచాలంట. రిజర్వేషన్లు తరతరాలు ఒక్కడే అనుభవించాలా? రిజర్వేషన్ ఖచ్చితంగా లిమిట్ ఉండాలి. ఎస్సీల్లో దోపిడీ చేసేటోనికే మళ్ళీ రిజర్వేషన్లు అందుతాయి. కాబట్టి గిట్లా ఎగ్గి చూడు రే, రాజకీయం వారసత్వంగా మారితే రాచరికం అవుతుంది, అది ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తుంది. ఇగో వెంకటస్వామి తాత, వంశీకృష్ణ తాత వెంకటస్వామి, వెంకటస్వామి తర్వాత వివేక్ వెంకటస్వామి, వివేక్ వెంకటస్వామి తర్వాత రేపు గడ్డం వంశీకృష్ణ, గడ్డం వంశీకృష్ణ తర్వాత రేపు గడ్డం వంశీకృష్ణ కొడుకు, గడ్డం వంశీకృష్ణ కొడుకు తర్వాత మళ్ళా గడ్డం వంశీకృష్ణ కొడుకు కొడుకు, అట్లా ఎన్ని తరాల నుండి వస్తారా? ఇక చూడు, వీళ్ళ నాయన 1950 నుండి వీళ్ళ నాయనే ఉన్నాడు. ఇక వీళ్ళ నాయన పోయిండు 2004 నుండి ఈయనే ఉన్నాడు. మళ్ళా 2004లో 2014లో కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తర్వాత వెంటనే అధికారం కోసం బీఆర్ఎస్లోకి వచ్చిండు. బీఆర్ఎస్లోకి వచ్చి ఉన్నాడు 2023 దాకా ఇలానే ఉన్నాడు. 2022 కావచ్చు, 2021, 22 వరకు ఉన్నాడు. తర్వాత మళ్ళీ అధికారం కోసం 2023లో కాంగ్రెస్. ఇప్పుడు వివేక్ ఉన్నాడు, వివేక్ అన్న గడ్డం వినోద్ కుమార్ ఉన్నాడు, ఇప్పుడు వాళ్ళ కొడుకున్నాడు. వీళ్ళ కొడుకు పోతే వీళ్ళ కొడుకు, వీళ్ళ కొడుకు పోతే వీళ్ళ కొడుకు. ఇది రాజకీయం. పెద్దపల్లిలో ప్రజలు ఎంత చైతన్యవంతులు అంటే ఒక గిట్లున్నది వాళ్ళ చైతన్యం. ఒక ఇంటిని 100 సంవత్సరాలుగా మోస్తానులే మీరు. ఎవరింటికి పోతాను సంపద అంతా? ప్రతి 5 సంవత్సరాలకోసారో 10 సంవత్సరాలకోసారో కొత్త ఎన్నుకోరు మీరు. అక్కడ బల్క సుమన్ని ఒడగొట్టిండ్రు, సంతోషం అనుకుందాం. బల్క సుమన్ని ఒడగొట్టి అంతకుముందు తీసుకొచ్చుకొని పెట్టుకుంటారా నెత్తి మీద? ఈయన ఎంపీగానే చేసిండు కదా, ఈయన 2004లా 2009లా ఏం పొడిచిండు పెద్దపల్లికి? ప్రతి రాష్ట్రంలో వివేక్ వెంకట స్వామికి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, కానీ తెలంగాణ మాత్రం కంపెనీ పెట్టలేదా? V6 వెలుగు పేపర్ పెట్టిండు. ఎందుకంటే తన అక్రమాలను దాచుకోవడానికి, తన అన్యాయాలను కనబడకుండా చూపించుకోవడానికి. ఇక్కడ కంపెనీ పెట్టి 100 మందికో 1000 మందికో 10,000 మందికో జాబులు ఇయ్యలే. అక్కడెక్కడో వైజాగ్లో పెట్టిండు ఫ్యాక్టరీ, అక్కడెక్కడో ఢిల్లీలో పెట్టిండు ఫ్యాక్టరీ. ఇట్లా అన్ని రాష్ట్రాలలో ఒక ఫ్యాక్టరీలు పెట్టిండు, ఇక్కడ మాత్రం న్యూస్ ఛానల్ పెట్టిండు. ఎందుకంటే తనకున్న అక్రమాస్తులను కాపాడుకోవడానికి, రాజకీయంగా తన కుటుంబానికి అవసరం వస్తుందని. కాబట్టి ఈ వారసత్వ రాజకీయాన్ని దెబ్బ కొట్టండి దయచేసి. వివేక్ వెంకట స్వామి పోతే ఇది కాకపోతే వాళ్ళ నాయన కొడుకు వివేక్ వెంకట స్వామి, వివేక్ వెంకట స్వామి పోతే గడ్డం వంశీకృష్ణ, గడ్డం వంశీకృష్ణ పోతే మళ్ళీ ఆయన కొడుకు, ఆ తర్వాత ఆయన కొడుకు. ఎన్ని తరాలు ఇట్లా పెద్దపల్లి ప్రజలు వీళ్ళని మోస్తారు? ఈ దెబ్బతో కథం చేయరు. ఇప్పటికే వీళ్ళ ఇంట్లో 2 ఉన్నారు ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. గడ్డం వినోదు, గడ్డం వివేకు, 2 అన్నదమ్ములు. ఒకడు పెద్దపల్లి ఎమ్మెల్యే, ఇంకా ఆయన బెల్లంపల్లి ఎమ్మెల్యే.
ఇద్దరు పల్లిపట్నాలు లెక్క బుక్క తింటారు వాళ్ళిద్దరు, పెద్దపల్లి బెల్లంపల్లి. ఇప్పుడు కొడుకును మళ్ళీ పెద్దపల్లికి ఎంపీ అభ్యర్థిగా పెట్టిండు. ఒకే ఇంట్లో ఉన్న ముగ్గురు ఉన్నారు. ఇది కాంగ్రెస్ కుటుంబ పాలన. ఇక చేసుకోరు ఎట్లుంటుందో, ఇది బాగా అర్థం చేసుకోరు. ఇక ఇది పక్కన పెడితే ఈయన కథలు చూడు. ఈయన ఎంపీఏ కాలేదు, ఇది ఎంపీఏ కాలేదు. ఈయన ఏమని పెట్టుకున్నాడు చూడు, జి వంశీకృష్ణ ఎంపీ అయిపోయిందట, గెలిచింలాట, ఓట్లు వేసింలాట. పెద్దపల్లి ప్రజలు ఓట్లు వేసినా వేయకున్నా అహంకారంతో ఇట్లా డైరెక్ట్ ఈయన అని పెట్టుకున్నాడు ఎంపీ. ఇది ఎంపీ ఎప్పుడైనావు, ఓట్లు ఎప్పుడు వేసిన ప్రజలు, ఇగో ఇది రాసుకొచ్చింది. అందుకే దీని మీద అందుకే రాసుకొచ్చింది. ఎలక్షన్ లేదు, ఏకగ్రీవం లేదు, అప్పుడే పార్లమెంట్ మెంబర్ అయ్యావా? ఇది వంశకృష్ణకు సంబంధించి ఓ వార్త. ఫేస్బుక్ పేజీలో ఎంపీ హోదా, ఈ పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి తీరు, ఎన్నికల్లో గెలవక ముందే అత్యుత్సాహం, విస్మయం వ్యక్తం చేస్తున్న పార్టీ నాయకులు, బాధ్యత రహితం అంటున్న రాజకీయ విశ్లేషకులు. గింత తెగించినారా మీ అయ్యా, మీ నాయన, మీ తాత? మీ తాత ఏమో ఎక్కడ జాగ్రత్త పడితే అక్కడ గుడిసె వేయడం, ఇది నాదే అనడం అన్నమాట. అందుకే ఆయనకు గుడిసెల వెంకట స్వామి అనే పేరు వచ్చింది హైదరాబాద్లో. ఇప్పుడు ఇక్కడ కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు. మరి కొప్పుల ఈశ్వర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుండి చేస్తాడు, సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, ఒక సింగరేణి కార్మిక నాయకుడుగా ఉన్నాడు. ఆయన తదనంతరం ఇంకో రాజకీయ వారసులు కూడా లేరు. ఇక్కడ చూస్తే మీరు వంశీకృష్ణను గెలిపించుకుంటే, వంశీకృష్ణ పుట్టబోయే వంశీకృష్ణ కొడుకు కింద కూడా మీరు బానిసగానే బతకవలసి వస్తుంది. ఏ విధంగా అయితే నెహ్రూ పోతే ఇందిరాగాంధీ పోతే, రాజీవ్ గాంధీ పోతే, సోనియా గాంధీ పోతే, రాహుల్ గాంధీ పోతే, ప్రియాంక గాంధీ పోతే ఆయన కొడుకొస్తాడు. ఇట్లా తరతరాలుగా ఇది రాజకీయం అన్నట్టు ఎట్లయితే రాజకీయ బానిసలుగా ఈ దేశ ప్రజలను కాంగ్రెస్ చేసిందో, అదే విధంగా పెద్దపల్లి ప్రజలను రాజకీయ బానిసలను చేస్తున్నది గడ్డం ఫ్యామిలీ రాజకీయంగా బొంద పెడితే తప్పించి పెద్దపల్లి ప్రజలు, బెల్లంపల్లి ప్రజలు రాజకీయ చైతన్యవంతులు కాలేరు. మీరు రాజకీయ బానిసలుగా ఉంటారా పెద్దపల్లి ప్రజలారా? రాజకీయ చైతన్యవంతులుగా ఉంటారా? ఒకే కుటుంబంలో ముగ్గురు దోపిడీ చేస్తానంటే ఎమ్మెల్యేగా ఒకటి దోపిడీ చేస్తాడు, ఎమ్మెల్యేగా ఇద్దరు దోపిడీ చేస్తాను, ఎంపీగా ఇంకొకటి దోపిడీ చేయడానికి రెడీ అయిండు. కాబట్టి దీన్ని బద్దలు కొట్టి పెద్దపల్లిలో కొత్త ఎంపీగా మరొకరిని గెలిపించుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అప్పుడు వేరే రాష్ట్రానికి పోతుంటే దాన్ని కొట్లాడి మరి పెద్దపల్లి రాష్ట్రానికి వస్తే బాగుంటుంది అని చెప్పి అది కూడా తీసుకురావడం జరిగింది. జైపూర్ పవర్ ప్లాంట్ కూడా అప్పుడు వేరే రాష్ట్రానికి పోతుంటే దాన్ని కొట్లాడి మరి పెద్దపల్లి రాష్ట్రానికి వస్తే బాగుంటుంది అని చెప్పి అది కూడా తీసుకురావడం జరిగింది. ఇది వివేక్ వెంకట స్వామి కొడుకు జ్ఞానం. ఇది జైపూర్ పవర్ ప్లాంట్ ఆట పెద్దపల్లి రాష్ట్రానికి తీసుకొచ్చిందట. జైపూర్కు పోతా అంటే పెద్దపల్లికి తీసుకొచ్చిందట. పెద్దపల్లిని రాష్ట్రం చేసి పడేసిండు. గంతటి జ్ఞానవంతుడు. గెలవక ముందే ఫేస్బుక్లో ఏమో ఎంపీ అని పెట్టుకున్నాడు. ఇక ఇదేమో రాష్ట్రం అయిందట పెద్దపల్లి. నిజమే, పెద్దపల్లి రాష్ట్రమైంది. మీ నాయన ముఖ్యమంత్రి, మీ పెద్దనాయన హోంమంత్రి, మీ తాత ప్రధానమంత్రి, నువ్వు ఇప్పుడు యువరాజువి, మరొక ముఖ్యమంత్రి కాబోతున్నావు. గిదే అనని తెలివి గడ్డం వంశకృష్ణ. కనీసం పెద్దపల్లి నియోజకవర్గం ఒక పార్లమెంటు సెగ్మెంట్ అనేది కూడా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా, కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు. 1000 కోట్లు ఉండగానే అయిపోయింది. ఇక అయ్య దగ్గర 1000 కోట్లు ఉన్నాయి కాబట్టి పరమానంద శిష్యులు ఎక్కువ ఉండాలి. పండిత పుత్ర పరమసు ఉంటా. మీ అయ్య తెలంగాణ ఉద్యమంలో లేడు, నువ్వు తెలంగాణ ఉద్యమంలో లేవు. ఇది మీరు తెలంగాణ ప్రజలకు చేస్తున్న సహాయం. పెద్దపల్లి రాష్ట్రం అయిపోయిందట. రాష్ట్రం